హాయ్ ఫ్రెండ్స్, వీటికి బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ విశేషాలు ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వంతుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ప్రారంభమైంది. ఈ మహాకుంభమేళకి దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు ఎంతోమంది అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు జరగనుంది ఈ మహాకుంభమేళ. అసలు ఈ మహాకుంభమేళ అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు, ఎన్నేళ్ళకు ఒకసారి జరుపుకుంటారు అనే దాని గురించి కూడా వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా 6 ఏళ్ళకు ఒకసారి అర్ధ కుంభమేళను, 12 ఏళ్ళకు ఒకసారి కుంభమేళను నిర్వహిస్తే ఈ కుంభమేళను మాత్రం 144 ఏళ్ళకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే మన దేశంలో కుంభమేళను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళ ప్రారంభం అవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్ళకు ఒక్కసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలతో సమానమని, అందుకనే ఈ 140 ఏళ్ళకు ఒకసారి మహాకుంభమేళను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళనే. ఇక ఈ మహాకుంభమేళను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావటంతో ఈ మహాకుంభమేళను అక్కడే నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్ కాకుండా హరిద్వార్లోని గంగా నది, నాసిక్లోని గోదావరి నది, ఉజ్జయినిలోని సిప్రా నదిలో కుంభమేళను నిర్వహిస్తారు. కుంభమేళ సమయంలో ఈ నదుల్లో పుణ్యం స్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. అందుకనే ఈ మహాకుంభమేళను 144 ఏళ్ళకు ఒక్కసారి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ మహాకుంభమేళ సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా నమ్ముతారు. భారతదేశ చరిత్రలో కుంభమేళకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్న ఈ మహాకుంభమేళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. ఈ మహాకుంభమేళకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా ఈ మహాకుంభమేళను ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లుగా చరిత్ర ద్వారా మనకి తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్, ప్రయాగ్రాజ్లోనే మహాకుంభమేళ ఎందుకు చేస్తారు అనే దాని గురించి మీ అందరికీ వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ కుంభమేళాల్లో చెప్పుకోదగింది ఏమిటంటే 7.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలని తయారు చేసి అక్కడ వచ్చిన భక్తులకి ఏర్పాటు చేయటం జరిగింది. ఒక్కసారి చూడండి, మీకు అప్పుడే వివరంగా అర్థమవుతుంది. ఓం నమః శివాయ అంటూ ఆ పరమశివుణ్ణి ధ్యానిద్దాము.